హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే థంబ్నెయిల్ చూస్తానే మీకు అర్థమైపోయి ఉంటుందండి. మేము వచ్చేసి 1 ఇయర్ బ్యాక్ వచ్చేసి గండికోటకైతే విజిట్ చేసామండి. గండికోట వచ్చేసి చాలా విజిటింగ్ ప్లేసెస్లో వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేసెస్ ఇన్ కడప డిస్టిక్ అండి. ఇది వచ్చేసి కడప జిల్లా జమల్మడుగు మండలంలో ఉందండి. జమల్మడుగుకి అతి సమీపంలో అయితే ఈ విజిటింగ్ ప్లేస్ అయితే ఉంది. ఇదైతే చూడడానికి అయితే మేము వెళ్ళామండి. చాలా బాగుంటుంది. మనకు వచ్చేసి వీకెండ్స్ అవుటింగ్కి వెళ్ళాలి అనుకుంటాం కదండి, అటువంటి టైంలో అయితే చాలా మంచి ప్లేస్ అని చెప్పచ్చండి. ఇక్కడ వచ్చేసి మనకి రూమ్స్ అంటే టెంట్లు అవైలబుల్ అయి ఉంటాయండి. మార్నింగ్ వచ్చేసి సన్ రైజ్ చూడదగ్గ ప్లేస్ అండి. చాలా బాగుంటుంది. మనకు వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి దీనిని మనం వచ్చేసి గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారండి. ఎందుకు ఈ నేమ్ వచ్చింది ఏంటి ఎలా అన్నది కూడా మనం చరిత్ర అంతా ఈ వీడియోలో ఫుల్ వీడియోలో అయితే చూసి తెలుసుకుందామండి. ఫుల్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు వచ్చింది అని అంటే, ఇది వచ్చేసి ఇటువంటి ప్రదేశం వచ్చేసి మనకు 2 కొండలను చీల్చుకొని మనకు నది ప్రవహించే ఏరియాస్ మనకు టోటల్ వరల్డ్లోనే 2 మాత్రమే ఉన్నాయండి. అందులో ఒకటి వచ్చేసి అమెరికాలో ఉంది, ఇంకొకటి వచ్చేసి మన ఇండియాలో, అందులోనూ కడప జిల్లాలో, అందులోనూ జమల్మడుగుకి అతి సమీపంలో అయితే ఉందండి. ఇది వచ్చేసి ఎర్రమల్ల కొండల్ని చీల్చుకొని పెన్నా నది అయితే ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్లేస్ అయితే చూడదగ్గ చాలా మంచి లొకేషన్ అండి. ఇక్కడ వచ్చేసి చాలా సినిమా షూటింగ్స్ కూడా జరిగాయండి. చూడండి, మీరు సినిమాలలో కూడా చూసి ఉంటారు కదా అండి. ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా జరిగింటాయి. ఇక్కడ టోటల్గా ఓవరాల్గా ఏమేమి ఉంటాయి ఏంటి అని చెప్పాలి అనుకుంటే, ఇక్కడ వచ్చేసి 2 టెంపుల్స్ అయితే ఉన్నాయండి. రంగనాయకుల గుడి ఒకటి, ఇంకొకటి వచ్చేసి మాధవరాయ స్వామి గుడి అనేసి 2 గుడులు అయితే ఉన్నాయి. అలానే మనకు వచ్చేసి ఒక మసీద్ కూడా ఉందండి. జమ్మా మసీద్ అని అంటారు. ఆ మసీద్ కూడా ఉంది. అలానే ఇక్కడ ధాన్యాగారము, కత్తుల కోనేరు అంటే కోనేరులో కత్తులు పెట్టుకునేవారు అట్లా అనేసి అంటూ ఉంటారండి. బావులు ఇక్కడ అప్పట్లోనే మనకు పూర్వం ఎప్పుడో చాలా ఇయర్స్ కిందనే మనకు వచ్చేసి అండర్ గ్రౌండ్లో వాటర్ సప్లై కూడా ఉంది అనేసి చెప్తూ ఉంటారండి. ఇక్కడ చూపిస్తున్నాం కదండి, ఇది వచ్చేసి ధాన్యాగారము. మనం ఇటు సైడ్ ఆపోజిట్లో చూపిస్తున్నాం కదండి, అది వచ్చేసి రంగనాయకుల స్వామి గుడి అండి. ఇక్కడ వచ్చేసి మనకి పెద్దగా తినడానికి కూడా ఏం పెద్ద అవైలబుల్ అయితే ఉండవండి. జస్ట్ బఠానీస్, విత్తనాలు అట్లాంటివి చిన్న చిన్న స్నాక్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. వాటర్ బాటిల్స్ అవి కూడా అవైలబుల్ అయితే ఉండవండి. మెయిన్లీ వీకెండ్స్ అయితే కొద్దిగా జనాలు అయితే ఉంటారండి. నార్మల్ డేస్లో అయితే జనాలు కొద్దిగా తక్కువే అని చెప్పచ్చు. ఇదే అండి ధాన్యాగారం. చాలా ఇయర్స్ ఇది వచ్చేసి ఇది చాలా ఓల్డ్ ధాన్యాగారం అని చెప్పచ్చు అండి. చూడండి, చాలా సేఫ్టీగా కట్టారు. ఇక్కడ ఉన్న కట్టడాలన్నీ కూడా మ్యాక్సిమం వచ్చేసి మనకు పహారీ గోడ కావచ్చు, అంత కాంపౌండ్ వాళ్ళ అవన్నీ కూడా మనకు వచ్చేసి పునాదులు లేకుండా కట్టినవండి. ఇక్కడ వచ్చేసి మనకు టాయిలెట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. ఇన్కేస్ ఏదైనా వాష్రూమ్కి వెళ్ళాలి అనుకున్నా కూడా. ఇది జమ్మా మసీద్ అని చెప్పాను కదండి. ఇది లోపల అయితే లొకేషన్ అయితే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇక్కడ వచ్చేసి మెయిన్గా మనకు వచ్చేసి ఫోటోషూట్లు కూడా చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే లొకేషన్ చాలా బాగుంది కదండి, అందుకోసమని. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదండి. మనం ఎక్కడికైనా అవుటింగ్కి వెళ్ళి అక్కడ ఫొటోస్ తీసుకోవాలంటే కాస్ట్ కూడా పడుతుంది కదండి. ఇక్కడైతే అమౌంట్ ఏం పే చేయించుకోరు. సో ఇక్కడికైతే చాలామంది వస్తూ ఉంటారండి. ఇక్కడ మనకు వచ్చేసి ఫ్లాగ్ హాస్టింగ్ కూడా చేస్తూ ఉంటారండి. మనకి ఏమైనా వస్తుంటాయి కదండి, గణతంత్ర దినోత్సవం అట్లాంటివి, వాటికి వచ్చేసి ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తుంటారు. ప్లేస్ అయితే చాలా విశాలంగా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఇక్కడ ఉన్న టెంపుల్స్లో కూడా చాలా చల్లగా ఉంటుందండి. ఎందుకంటే రాతితో కట్టడం చేశారు కదండి, అందుకోసం అనేసి. ఇది జమా మసీద్ అండి. చాలా బాగుంది చూడండి. మనకి ఫోటోషూట్లు కూడా మేము వెళ్ళినప్పుడు అయితే 2 టైమ్స్ వెళ్ళామండి. 2 టైమ్స్ కూడా ఫోటోషూట్ అయితే జరుగుతూ ఉండింది. మనకి ప్రీ వెడ్డింగ్ షూటు, పోస్ట్ వెడ్డింగ్ షూటు, అలానే మనకి మెచ్యూర్ ఫంక్షన్స్కి అట్లాంటి వాటికైతే అన్నిటికీ జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ కూడా చాలామంది వస్తూ ఉంటారండి. మనకి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఫోటోషూట్లు చేయించుకుంటూ ఉంటారు.
లొకేషన్ అయితే మ్యాక్సిమం అయితే కవర్ చేయాలనుకున్నా. బట్ ఇక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదండి. బట్ ఆ 2 టెంపుల్స్లలో కూడా మనకైతే ఇప్పుడైతే పూజలు అయితే జరగడం లేదండి. ఎందుకంటే అక్కడ విగ్రహాలు కూడా లేవు. ఇంతకుముందు మనకు యుద్ధాలు జరిగాయి కదండి, అప్పుడైతే వీళ్ళని ఇక్కడ ఉన్న గండికోటనంతా ధ్వంసం చేశారని చెప్తూ ఉంటారు. చూడండి ఇక్కడైతే మనకు సేమ్ మనము చార్మినార్ కానీ అట్లా ఏదైనా తాజ్మహల్ కానీ అలా చూసినాం అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అక్కడ ఫొటోస్ తీసుకున్నా కూడా చాలా నీట్గా వస్తుంది. లొకేషన్ కూడా చాలా బాగుంది. మనకి అక్కడక్కడ బెంచెస్ అవి కూడా వేశారండి కూర్చొని రిలాక్స్ కావడం కోసము. చూడండి ఫొటోస్ అయితే చాలామంది చాలా బాగా తీసుకుంటూ ఉంటారండి. ఇక్కడ వచ్చేసి మనకి సరౌండింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఈ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మనకి పెన్నా నదిని చూస్తూ ఉంటే ఇరుపక్కల మన కొండ, అక్కడ మధ్యలో గ్రీనరీగా ఉంటుంది. అలా వచ్చేసి చాలా బాగుంటుంది. అదే కాకుండా ఇక్కడ వచ్చేసి మనకి కత్తుల కోనేరు ఉంది అని చెప్పాను కదండి. అక్కడ మనకు బావులు ఉన్నాయని చెప్పాను కదండి, చెరువులాగా. అక్కడ వచ్చేసి మనకి చిన్న చిన్న చేపలు కూడా ఉంటాయండి. ఇప్పుడు అది కూడా నేనైతే చూపిస్తాను. అక్కడ వచ్చేసి ఫిష్ థెరపీ లాగా మనమైతే అక్కడ చిన్న చిన్న చేపలు ఉంటాయి, కాలు పెడితే మనకి ఫిష్ థెరపీ కూడా ఈజీగా చేయించుకున్నట్లయితే అవుతుంది. చాలా బాగుంటుందండి. కొన్నిసార్లు అయితే వాటర్ బాగుండవండి, కొన్నిసార్లు అయితే వాటర్ అయితే బాగుంటాయి. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఇక్కడైతే బాగాలేవన్నీ. మేము 2 టైమ్స్ వెళ్ళాం కదండి. 2 టైమ్స్ వెళ్ళినవి షూట్ చేసి నేనైతే వీడియోలో అయితే ఎడిట్ చేసి పెడుతున్నానండి. ఎందుకంటే మీరు ఎక్కడో ఉంటారు కదండి, ఒకసారి మీరు కూడా చూసినట్లయితుంది. ఇన్ కేస్ వీలైతే ఎప్పుడైనా ఫ్యూచర్లో కూడా ఒకసారి విజిట్ చేస్తారనే విధంగా అయితే ఈ వీడియోని అయితే సెండ్ చేస్తున్నానండి. చూడండి చాలా మంచి లొకేషన్ అండి. బట్ నడవాలి, చాలా నడవాలి. చూడాలి అంటే ఫుల్ అయితే ఒక రోజులో కవర్ చేయడం అయితే చాలా కష్టం అండి. బట్ ఇక్కడ ఎక్కువ వీకెండ్స్లో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, అలానే కొంతమంది కపుల్స్ కూడా వస్తూ ఉంటారండి. ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో వింటున్నాం కదండి, మనము ప్రొద్దుటూరు లవర్స్ హత్య జరిగింది అనేసి. అది కూడా ఇక్కడే అండి. ఐ మీన్ ఈ గండికోటలోనే, ఇదే ఆ గండికోట. ఇక్కడ ఎంత మనకి చూడదగ్గ ప్లేస్ ఉందో అలానే కపుల్స్ వస్తూ ఉంటారు. కొన్నిసార్లు అంటే ఇది జనాలు ఎక్కువ మంది ఉండరు కదండి, అటువంటివి ఏవైనా ఇన్సిడెంట్స్ కూడా జరగడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయండి. సో జాగ్రత్తగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, ట్రస్టెడ్ పర్సన్స్తోనే వెళ్ళండి. ఎందుకంటే ఇటువంటివి ఏమన్నా జరగకోకుండా ఉండాలి అనుకుంటే. ఇక్కడ కూడా మనం ఈ లొకేషన్ చూసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఇన్ కేస్ ఏదైనా స్కిప్ అయ్యి మనం అందులో పడ్డామనుకో చాలా కష్టం. చెప్పాను కదండి, నేను ఫిష్ థెరపీ లాగా చేయించుకుంటూ ఉన్నారండి అక్కడ కొద్దిమంది అని చెప్పాను కదండి. సో చూడండి మా హస్బెండ్ కూడా ట్రై చేశాడు. మనం ఇది వచ్చేసి మనం పక్కన వచ్చేసి 10 మినిట్స్కి 50 రూపీస్ అలా కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారండి మనకి. బట్ ఇక్కడ న్యాచురల్గా మనకైతే అవైలబుల్లో ఉందనేసి జస్ట్ ట్రై చేద్దామనేసి ట్రై చేశారు. చూడండి చిన్న చిన్న చేపలండి ఇక్కడ. అలానే మనకు గండికోటలో ఇంకొకటి ఏంటి అంటే సీతాఫలం చెట్లు, అవి కూడా ఫ్రూట్స్ చెట్లు కూడా చాలా ఉన్నాయండి. అంటే ఐ మీన్ అక్కడక్కడ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మేము ఒకసారి వెళ్ళినప్పుడు చూసినాము. అప్పుడైతే మనకు పంట అయితే ఇంకా రాలేదు, బట్ అయితే ఉన్నాయి. గండికోట అనేది ఒక చిన్న విలేజ్ అండి, అందులో ఈ కట్టడం అయితే జరిగింది. మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే విలేజ్ ఉంటుంది, కొన్ని ఇల్లులు కూడా ఉంటాయి. అక్కడే మనకు షాపింగ్ లాగా కూడా కొన్ని, అంటే ఐ మీన్ స్నాక్స్ ఇట్లా సంథింగ్ అట్లా ఉంటాయండి. ఏమన్నా వాటర్ బాటిల్స్ అలా ఏమన్నా కావాలి అనుకుంటే వీకెండ్స్లో అయితే అవైలబుల్లో ఉంటాయి. చూడండి చాలా మంచిగా చాలామంది అయితే ఇలా ఫిష్ థెరపీ అయితే చేయించుకుంటూ ఉన్నారండి చాలా ఇష్టంగా. ఇంకా వచ్చేసి గండికోట చరిత్ర ఏంటి ఎలా అని అనుకుంటే పూర్తి వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా చూడండి. నాకు టెంట్లు కూడా స్టార్టింగ్లో ఎంట్రన్స్లో అయితే మనము రైట్ సైడ్కి వెళ్ళామనుకో, అటు సైడ్ వచ్చేసి టెంట్లు అలానే ఏసీ రూమ్స్ అవైలబుల్లో అయితే ఉంటాయండి. నాకు రీసెంట్గా అయితే మేము వెళ్ళినప్పుడు బోటింగ్ మాత్రమే ఉండిందండి. ఇప్పుడు బోటింగ్తో పాటు
రోప్ వే కూడా ఉందండి. ఐ మీన్ మనకు పైన ఈ కొండ నుంచి ఆ కొండకు వచ్చేసి ఒక కడ్డీలాగా అలాంటిది రోప్ ఉంటుంది. దాన్ని ఎమ్మడి మనం ఇలా వెళ్ళొచ్చు. అయితే విత్ అంతా సెక్యూరిటీతోనే అయితే రన్ అవుతుందని చెప్పారండి. మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే వెళ్ళారు రీసెంట్గా. సో వాళ్ళు చెప్పారు బోటింగ్ అన్నీ కూడా మనకు వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికి తగ్గ ప్రదేశం అని చెప్పచ్చు. లోపలికి వరకు అయితే మనకైతే బస్సెస్ అయితే ఏం లేవండి. అప్పుడప్పుడు ఒకటి అలా ఉంది అని చెప్పారు. ఎంక్వైరీ చేస్తే మనం ఓన్ వెహికల్స్లోనే రావాలి. ఐ మీన్ బైక్ కానీ ఆటోస్ కానీ ఏదైనా కార్ కానీ అలా అయితే వస్తూ ఉంటారు చాలామంది. ఇన్కేస్ మీరు కూడా విజిట్ చేసినట్లయితే విజిట్ చేసామండి. అక్కడ విజిట్ చేసినప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకుంటాము అనే విధంగా అయితే కామెంట్ చేయండి. అక్కడ వెళ్తుంది కదండి అది బోటింగ్ అండి. ఆ రోజు మేము వెళ్ళలేదు బోటింగ్కి, బట్ వేరే వాళ్ళు వెళ్తూ ఉంటే షూట్ అయితే చేసాము. చూడండి చాలా బాగుంటుంది బోటింగ్ కూడా ఇందులో ఎంజాయ్ చేయడానికి. అంత కొండలు అడవిలాగా అన్నట్టు అలా ఫీలింగ్ అయితే వస్తుందండి. వర్షాకాలం కానీ మనం ఎండాకాలం కాకుండా నార్మల్ సీజన్స్లో వెళ్తే గ్రీనరీ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. చూడండి చాలామంది ఫ్రెండ్స్ వచ్చేసి పార్టీస్ సెలబ్రేట్ చేసుకోవడానికి, ఐ మీన్ బర్త్డే పార్టీ, బ్యాచిలర్ పార్టీస్ అలా సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా గండికోటకైతే వస్తూ ఉంటారండి. ఎందుకంటే లొకేషన్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలానే ఫొటోస్ కూడా చాలా నీట్గా వస్తాయి అక్కడున్న క్లైమేట్కి అనే విధంగా అయితే. మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాం కదండి, ఈ పెన్నా రివరే అండి. ఈ గండికోటలో చాలా బాగుంటుంది. అలానే మెయిన్ 2 టెంపుల్స్ ఉన్నాయి. ఆ 2 టెంపుల్స్ కూడా చెప్పాను కదండి, మాధవరాజ స్వామి టెంపుల్ అండ్ రంగనాయకుల స్వామి టెంపుల్. మసీద్ ఒకటి ఉంది, ధాన్యాగారం ఒకటి ఉందండి, కత్తుల కోనేరు ఉంది, చెరువులు ఉన్నాయి, ఐ మీన్ బావుల్లాగా ఉన్నాయి. మనకి ఇంకొకటి వచ్చేసి స్టార్టింగ్లోనే వచ్చేసి బందికానా ఉందండి. బందికానా జైలు అంటారు కదండి, అది కూడా ఉంది. బట్ అవన్నీ కూడా ఇప్పుడు అంత మెయింటెనెన్స్ లేక సరిగా లేవండి, నీట్గా మెయింటైన్ చేయలేదు. అవి కూడా చూపిస్తాను. అలానే స్టార్టింగ్ ఎంట్రన్స్లో వచ్చేసి మనకు చిన్నది మినీ చార్మినార్ లాగా అయితే ఒకటైతే క్లాక్ టవర్ లాగా పెట్టేసి మినీ చార్మినార్ లాగా అయితే సెట్ చేశారు. చాలా బాగుంది అది కూడా. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత అయితే మేము వీడియో అయితే షూట్ చేద్దామని అనుకున్నామండి. అందుకే కొన్ని అయితే మిస్ అయ్యాయి. ఇక్కడ చూపిస్తున్నాం కదండి, ఇదే అండి మనకి. అసలు దీనికి వచ్చేసి మనకి ఇసుక కానీ సిమెంట్ కానీ అలాంటివి అయితే యూజ్ చేయలేదండి. ఇందులో దీనికి వచ్చేసి మనకి పునాది కూడా లేదండి, ఓన్లీ రాళ్ళతోనే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. చాలా బాగుంది. చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళిన రోజు అయితే జనాలు అయితే ఉన్నారండి. ఎందుకంటే మ్యాక్సిమం మేము సండే కానీ సాటర్డే కానీ అలా వీకెండ్స్లోనే వెళ్తూ ఉంటాం కాబట్టి ఉన్నారు ఆ రోజు. ఇది వచ్చేసి మనకు మైలవరం డ్యామ్ ఉంటుంది కదండి, అక్కడికైతే కనెక్ట్ ఉంటుంది ఆ పెన్నా రివర్ వచ్చేసి. ఇదే అండి నేను చెప్పాను కదండి, బందికానా ఉంది ఒకటి, జైలు అని చెప్పాను కదండి, ఇదే అండి. చాలా ఇయర్స్ ఓల్డ్ బందికానా అని చెప్పచ్చు. చూడండి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. కొంచెం మనకు జైలు అంటే సేఫ్టీగా ఉండాలి కదండి, అందుకోసం చాలా సేఫ్టీగానే కన్స్ట్రక్షన్ చేశారు. దీనికి కూడా ఒక కాంపౌండ్ అనేసి పెట్టేసి చాలా బాగుందండి. బట్ ఈ జైలర్ బందికానా అన్నది మనకు స్టార్టింగ్లోనే ఉంటుందండి. మనకు జమా మసీద్ కానీ ఇది టెంపుల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నాయి కదండి, ధాన్యాగారం కానీ దానికి వెళ్ళకముందు స్టార్టింగ్లోనే మనకి ఇదైతే కనిపిస్తుంది. ఐ మీన్ మనకి వచ్చేసి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుందండి. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చూడలేదు, ఎందుకంటే ఆ రోజు మాకు తెలియదు అన్నీ. బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కొద్దిగా తెలుసుకొని వెళ్ళామండి, అన్నీ చూసాము. మ్యాక్సిమం అయితే కవర్ చేసామని అనుకుంటున్నాము. అక్కడ కనిపిస్తుంది కదండి మనకి, చూడండి స్ట్రైట్గా మనకు ఆపోజిట్లో ఒకటి పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది, అదే అండి నేను చార్మినార్ అని చెప్పాను కదండి, మినీ చార్మినార్ అనేసి అదే.
ఇదే అండి ఊరు అని చెప్పాను కదా, స్టార్టింగ్లో ఊరు ఉంటుంది కొద్దిగా అనేసి, ఇది చార్మినార్ అండి, మినీ చార్మినార్. అంతా కూడా కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంటుంది, మనకి ప్రహరీ కూడా ఉంటుంది, అన్నీ కూడా ఉన్నాయండి. టోటల్ వ్యూ అండి, నేను కొద్దిగా దూరం నుంచే వ్యూని అయితే షూట్ చేశాను. కొన్ని కట్టడాలు అయితే ఐ మీన్ కూలిపోయాయండి, చిన్న చిన్నవి ఏవైనా రూమ్స్ లాగా అలా ఉంటాయి కదండి, అవి అయితే. ఇలా ఇది వచ్చేసి మేము మాధవరాయ స్వామి గుడికి అయితే వెళ్తూ ఉన్నామండి. ఆ రూట్లో, వెళ్ళే రూట్లో డైరెక్ట్ మేము లోపల నుంచి వెళ్ళకోకుండా ఇట్లా స్టార్టింగ్ దగ్గర నుంచే బందికాన సైడ్ నుంచి మనకి దారి ఉంది, అక్కడ నుంచి అయితే వెళ్ళాము. అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నేను వీడియో అయితే షూట్ చేశాను, అంత టోటల్ వీడియోను. ఈ ప్లేస్ అయితే చూడదగ్గ ప్లేస్ అండి, ఎందుకంటే ఇది ఇండియాలోనే గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియా అని మనకి పేరు ఉన్న పెద్ద ఏకైక ప్లేస్ అండి, విజిటింగ్ ప్లేస్. చాలా బాగుంటుంది చూడడానికి కూడా, మనకు ఫొటోస్కి చాలా బాగుంటుంది. ఇంకేస్ అలా కూడా మీరు ఏవైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు. ఒకసారి వచ్చి విజిట్ చేసి మీరు చూడండి, లేదు అంటే యూట్యూబ్లో అయినా కూడా ఫోటో షూట్స్ అట్ గండికోట అని కొట్టారంటే మీకు కొన్ని వీడియోస్ అయితే కనిపిస్తాయి. అక్కడ ఉన్న లొకేషన్స్ అన్నీ కూడా మీరు బ్యూటిఫుల్గా అయితే చూసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేకుండా. అలా చూసైనా మీరు వెళ్ళచ్చు. మేమైతే మ్యాక్సిమం ట్రై చేసామండి, బట్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటి తర్వాత నెక్స్ట్ వీడియో అయితే షూట్ చేయాలనుకున్నాము. అందుకోసం అనేసి కొన్ని లొకేషన్స్ మిస్ కూడా అయి ఉంటాయని, మళ్ళీ ఇన్కేస్ ఎప్పుడైనా వెళ్ళాను అనుకో అప్పుడు ఖచ్చితంగా మీకోసం అయితే వీడియోని అయితే షూట్ చేసి చూపించడానికి ట్రై చేస్తానండి. చూడండి, అదే మనకి ఇంకొకటి క్లైమేట్ కూడా సహకరిస్తే చాలా బాగుంటుందండి. ఐ మీన్ వర్షం పడుకోకుండా, ఫుల్ ఎండ లేకుండా నార్మల్లాగా ఉన్నిందంటే బాగా వెళ్ళి రావచ్చండి, మనకేం టెన్షన్ లేకుండా. కేసు వర్షం పడింది అనుకో రాళ్ళు స్కిప్ కావడం కానీ అలా ఉంటుంది, మనం కింద పడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. సో అటువంటి సమయంలో కూడా కాకుండా మనం టైంను కూడా సెట్ చేసుకుని వెళ్తే చాలా బెస్ట్ అని అనుకుంటున్నాను. అంత కట్టడాలన్నీ కూడా టోటల్ మనకు రాళ్ళతోనే అండి. ఇక్కడ చూడండి, అంత ప్రహరీ గోడలాగా అలా వచ్చింది, చెట్లు అన్నీ ఉంటాయండి మనకు వచ్చేసి. చూడదగ్గర ప్రదేశం అయితే చాలా బాగుంది. ఇన్కేస్ మీకు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒకసారి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. జమ్మలమడుగు అయితే అదే సమీపంలో అయితే ఉందండి. రోడ్ కూడా ఫెసిలిటీ చాలా బాగుంది. మరిన్ని వీడియోస్కి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇన్కేస్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో నాకు కామెంట్ చేస్తే ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి నేను మ్యాక్సిమం అయితే ట్రై చేస్తానండి. Thank you for watching this video. For more videos, subscribe my YouTube channel. ఇది వెళ్తున్నామండి, మేము మాధవరాయ స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. అక్కడ మీకు ముందు రంగనాయకుల స్వామి టెంపుల్ అయితే చూపించాను కదండి, ఇది వచ్చేసి మాధవరాయ స్వామి టెంపుల్ అండి. మేము వచ్చేసి బందికాన పక్కన స్పేస్ ఉంది, అక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చేసి మనం వచ్చేసి రైట్ తీసుకుంటే వస్తుంది. అయితే ఇక్కడ వచ్చేసి మనకు బైక్ రూట్ అయితే సరిగా లేదండి, బైక్ రూట్ వెళ్ళాలి అనుకుంటే అటు సైడ్ నుంచి వస్తే బాగుంటుందండి. చూడండి, టెంపుల్ అయితే చాలా బాగుంది. టెంపుల్కి వెళ్ళే రూట్లో కూడా మనకు రోడ్ కూడా మనకు వచ్చేసి రాత్రి రాళ్ళతోనైతే వేశారండి. ఐ మీన్ ఇవి ఉంటాయి కదండి రెడ్ కలర్వి రాళ్ళు, అటు వాటితో వేశారు. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ కూడా మనకి ఎంట్రన్స్లో కూడా మనకు బఠానీలు
అలాంటివి చిన్న చిన్నవి స్నాక్స్ లాగా అయితే అమ్ముతూ ఉంటారు. టెంపుల్ అయితే చాలా బాగుంది. బట్ టెంపుల్లో అయితే పూజలు ఏం జరగవండి. జస్ట్ మనకు వచ్చేసి ఇది చూడడానికే మాత్రమే అండి. బట్ టెంపుల్లో చల్లగా చాలా బాగుంటుందండి. మనం రిలాక్స్ కావడం కోసం కూడా. చూడండి టెంపుల్ అయితే చూపిస్తున్నాము. టెంపుల్ పైన అయితే శిలాశాసనాలు అయితే మనకి శిలాశాసనాలు కదా, శిల్పులు అయితే చాలా నీట్గా అయితే చెక్కారు. చూడండి డిజైన్స్ అయితే చాలా బాగా వేశారు. చూస్తే అలానే చూడాలి అనిపించే విధంగా అయితే ఉంది. అంత ఓల్డ్ కాలంలో కూడా ఎలా ఇంత నీట్గా డిజైన్ చేశారు అనే విధంగా అయితే అనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ కూడా ఈ మాధవరాయ స్వామి టెంపుల్లో కూడా మనకు వచ్చేసి ఇది చూడండి, ఇక్కడ కూడా మనకైతే ఈ టెంపుల్లో కూడా మనకు ఫోటోషూట్లు అయితే జరుగుతూ ఉంటాయండి. వెళ్ళిన రోజైతే తీసుకుంటూ ఉన్నారు ఫోటోషూట్స్ అయితే. చూడండి చాలా బాగుంది. అక్కడ ఏదో జస్ట్ తాబేల్లాగా సంథింగ్ ఏదో అలా ఉంది అక్కడ. ఇక్కడ అండి ఫోటోషూట్లు చేసుకుంటూ